విజయ్ చివరి సినిమా రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. తమిళ సినిమా కలలో కూడా ఊహించని రికార్డులకి తెరతీస్తున్నారు దళపతి. మామూలుగానే ఆయన సినిమాలకి ఆల్ టైమ్ బిజినెస్ జరుగుతుంది. ఇక లాస్ట్ మూవీ అనేసరికి ఎక్కడ తగ్గట్లేదు మేకర్స్. మరి జననాయకంతో విజయ్ సృష్టిస్తున్న రికార్డులేంటి? తమిళంలో విజయ్కున్న మార్కెట్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆయన సినిమా వచ్చిందంటే టాక్ తో పని లేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జననాయకన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమా అని ప్రకటించారు దళపతి. ఈ మధ్యే రాజకీయాల్లోకొచ్చారు విజయ్. ప్రస్తుతం పాలిటిక్స్ తో పాటు సినిమాతో బిజీగా ఉన్నారు. ఇకపై మాత్రం కేవలం రాజకీయాలే అంటూ క్లారిటీ ఇచ్చారీన. అందుకే జననాయకన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను వినోద్ తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు విజయ్. కేవలం రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు, బిజినెస్ పరంగానూ విజయ్ చివరి సినిమా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం ఓవర్సీస్లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ చిత్రానికి. అంటే బ్రేక్ ఈవెన్ కోసమే 25 మిలియన్ వసూలు చేయాలి జననాయకన్. అలాగే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. జననాయకన్ ఓటీటీ రైట్స్ 120 కోట్లు, శాటిలైట్ రైట్స్ 55 కోట్ల కమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ బిజినెస్ కలిపితే విడుదలకి ముందే 250 కోట్ల బిజినెస్ చేసుకుంది జననాయకన్. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో విజయ్ ఎప్పుడూ టాప్లోనే ఉంటారు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. 2026 జనవరి 9న జననాయకన్ విడుదల కానుంది. చిరు, అనిల్ సినిమా కూడా అప్పుడే రానుంది.